ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను అబ్బా. ఈరోజు అల్లీపురంలో మాకు ఇల్లులు ఇచ్చారు. అవి ఎంతవరకు వచ్చాయని వెళ్తే ఇంకా 6 months అంటున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, ఏం చెప్పట్లేదు. ఇంకో 6 నెలలు పడతాయని చెప్తున్నారు. మరి అప్పటికైనా అవుతాయో లేదో మన అదృష్టం. ఓకేనా ఫ్రెండ్స్, వచ్చి వస్తా ఎండలో అస్సలకి ఇంటికి వచ్చి వంట చేసుకునే ఓపిక లేదు. అందుకే శ్రీదుర్గ అని ఉంది, టౌనస్పేట దగ్గర, ఆత్మకూరు బస్ స్టాండ్కి కొంచెం దూరమేను. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడికి వచ్చి శ్రీదుర్గాలో హోటల్ అన్నం తీసుకున్నాను. 120 భోజనం. ఏమేమి పెట్టాడో చూపిస్తాను చూడండి. ఉప్పు మిరపకాయలు, రైస్ క్వాంటిటీ బాగానే ఉంది. తర్వాత వచ్చేసి మజ్జిగ. ఓకేనా, వచ్చి దొండకాయ తాలింపు. ఓకే, దొండకాయ తాలింపు. ఇవి అప్పడాలు 2 ప్యాకెట్లు ఇచ్చాడు. తర్వాత వచ్చేసి సాంబారు. ఓకేనా, క్వాంటిటీ పర్లేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మజ్జిగ రసం. ఓకే, ఇది వచ్చేసి గుత్తి వంకాయ కూర, మై ఫేవరెట్. ఓకే, ఇది వచ్చి అల్లం టమోటా పచ్చడి. ఓకేనా, ఇది వచ్చి ముద్దపప్పు, టమోటా పప్పు అంటారు కదా, అదనమాట. ఇదన్నా నాకు చాలా ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్, టమోటా పప్పు. ఫైనల్గా రసం. ఓకేనా, ఫైనల్గా రసం అనమాట. ఇవన్నీ ఇచ్చాడు. ఓకే, తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏమో అబ్బాయి, నేను ఎన్నిసార్లు ఏ హోటల్కి వెళ్ళినా స్వీట్ పెట్టలేదు. కేసరి ఇచ్చారబ్బా, వీళ్ళు మటుకు కేసరి పెట్టారు. ఓకేనా ఫ్రెండ్స్, సారీ కేసరి కాదండి బాబోయ్, ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చి ఇది సగ్గుబియ్యం పాయసం, బెల్లం సగ్గుబియ్యం వేసి పాయసం చేశారు ఫ్రెండ్స్. చాలా వెరైటీగా ఉంది, సూపర్ అయితే. ఓకేనా, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబర్లే లేరబ్బా. యూస్ ఏమో బాగా మస్తు వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు అయితే లేరు. కొంచెం ప్లీజ్ అబ్బా, అర్థం చేసుకోండి.